చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ అంగరక్షకుడు. అనగనగా ఒక రాజు ఉండేవాడంట. ఆయన వారసత్వంగా రాజవుతాడు, కానీ తనకి కొంచెం కూడా తెలివితేటలు ఉండేవి కావు. అక్షరం ముక్క కూడా ఆయనకు రాదు. పైగా ఆయనకెంత తోస్తే అంతే, కానీ ఎవరు చెప్పినా వినిపించుకొని మూర్ఖుడంట. ఒకరోజు రాజు వేటకు వెళ్తాడు. అడవిలో ఒక పెద్ద కోతి కనిపిస్తుంది. అది బాగా మనిషి అంత ఎత్తుగా ఉంటుంది. సరిగ్గా మనిషిలానే నిల్చుంటుందంట కూడా. ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉంటే రాజు దాని వైపు ఆశ్చర్యంగా చూడసాగాడంట. అలా చూసిన కొద్దీ ఆయనకు దాని మీద ఇష్టం పెరిగి, ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడం ఏంటి అని కూడా అనిపిస్తుంది. వెంటనే దాన్ని పట్టుకోండి అని భటులను ఆజ్ఞాపిస్తాడు. భటులు అనుకుంటారు, ఇదేంటి రాజుకి మతిగానే పోయిందా? పౌరుషానికైతే పులిని పట్టాలి, విందు చేసుకోవడానికైతే లేడినో అడవి పందినో కొట్టాలి, కోతిని పట్టుకోవడం ఏంటి విడ్డూరంగా అనుకుంటారు. కానీ అనుకుంటే ఏముంది, రాజు ఆజ్ఞ దాటడానికి వీలు లేదు కదా. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకువెళ్తారు. ఇంకా నగరం చేరగానే రాజు మహామంత్రిని పిలిపిస్తాడు. మహామంత్రి, ఇతను ఎవరనుకుంటున్నారు? నరుడిని మించిన వానరుడు. ఆ కండపుష్టి చూడండి. మనిషికి అతనికి తేడా ఏముంది? మనిషికి ఉన్నంత నేర్పి తనకు ఉన్నట్టే కనిపిస్తుంది. కాబట్టి కుస్తీ, కత్తిసాము, కసరత్తు మొదలైన అన్ని విద్యలలో తర్ఫీదిప్పిస్తే గొప్ప వస్తాదవుతాడు. ఆ ప్రయత్నం చేయండి అంటాడు. రాజు మాటలు విని మంత్రి అంటాడు, మహాప్రభు, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే కోతి బుద్ధి నిలకడగా ఉండదంటారు కదా పెద్దలు. అటువంటప్పుడు దీనికి అన్ని విద్యలు నేర్పించి కత్తులు కటార్లు చేతికిస్తే ఇంకేమైనా ఉందా? అదంతా చాలా ప్రమాదకరము అంటాడు. వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూసి ఆనందిస్తారు. అలా చేయడం మంచిదని నా అభిప్రాయం అంటాడు. కానీ రాజుకి మంత్రి మాటలేమీ చెవికెక్కవు. తన ఆజ్ఞ నెరవేర్చమనే చెప్తాడు. ఇంకా మంత్రి చేసేదేం లేక ఒక గురువుని నియమించి కోతికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఆ విద్యలన్నీ కూడా దానికి ఇట్టే వచ్చేస్తాయంట. ఇలా ఉండగా ఒకరోజు రాజు కనిపిస్తుంది. ఈ కోతికి ఈ విద్యలన్నీ ఎంతవరకు వచ్చాయో పరీక్ష చేయాలని. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయమని మహామంత్రిని ఆజ్ఞాపిస్తాడు. ఇక పరీక్షలు మొదలైన రోజు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపిస్తాడు. దాన్ని కొట్టిరమ్మని సంజ్ఞ చేస్తాడు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం వానరుడేం చేస్తాడు, ఓరలోంచి చర్రున కత్తి తీసి చెట్టు పైదాకా పరిగెత్తికెళ్ళి పక్షి తల నరికేసి వచ్చేస్తాడు. పక్షి తలకు తల, మొండెమో కింద పడిపోతాయి. అందరూ చప్పట్లు కొడతారు. ఇంకా రాజుగారు కూడా ఆనందం పట్టలేకపోతాడు. గమనించారా, మన వానరుడు నేర్పన్నట్టుగా మంత్రి వైపు చూస్తాడు. అయితే సమాధానం చెప్పడానికి ఇది సమయం కాదని మంత్రి అప్పటికి ఊరుకుంటాడు. ఇలా కొన్ని విద్యలు ప్రదర్శిస్తుంది కోతి. మర్నాడు మహారాజు ఏం చేస్తాడంటే కోతికి సన్మానం జరుపుతాడు. విలువైన దుస్తులతో ముస్తాబు చేయిస్తాడు. తన మెడలోని రత్నాల హారాన్ని తీసి స్వయంగా కోతి మెడలో వేస్తాడు. అప్పుడంటాడు, ఇక నుంచి ఈ వీరుణ్ణి మా అంగరక్షకునిగా నియమించుకుంటున్నాము అని ప్రకటిస్తాడు. రాజు చేష్టలకు అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. ఇంకా రాజు దగ్గరికి మహామంత్రి వెళ్తాడు. అంటాడు, మహారాజా, అంగరక్షకుడనగా అదెంత గొప్ప పదవి. ఎప్పుడు మీతో కూడా ఉండి ఎటువంటి ఆపదలు రాకుండా రక్షించాలి కదా. మీ దర్శనానికి వచ్చే వారిలో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకునే తెలివితేటలు, అంత జ్ఞానం ఆ కోతికి ఎక్కడివి? కాబట్టి మీ నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచించండి అంటాడు. కానీ రాజు ఆ మాటలేమీ వినడు. ఇంకా చేసేదేం లేక మంత్రి వెళ్ళిపోతాడు. ఇంకెక్కడికి వెళ్ళినా ఆ కోతిని తనతో పాటు తీసుకెళ్ళేవాడు. ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు నాడు అందరూ రాజుకి తమకు తోచినవి, విలువైనవి, అపురూపమైన కానుకలు సమర్పించారు. అందులో ఒక పువ్వుల వ్యాపారి ఏం చేస్తాడంటే ఒక పూల మాలికను బహుమానంగా ఇస్తాడు. అది చాలా అందంగా ఉండడమే కాక మంచి పరిమళాలు వెదజల్లుతూ ఉందంట. అందుచేత రాజు ఆ పూల మాలికను మెడలోంచి బయటకు తీయకుండా రోజంతా అలానే ఉంటాడు. ఇంకా పుట్టినరోజు నాడు అనేక ఉత్సవాలు జరుపుతారు. ఇంకా రాజుగారికి తొందరగా అలసట వచ్చేసి పెందరాల నిద్ర వచ్చిందంట.
అందుకని కొంతసేపు పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవరిని లోపలికి రానియకని ఆ అంగరక్షకునికి చెప్పి ఆ మెడలో పూలమాలిక తీయకుండానే పడుకొని నిద్రపోతాడు. ఇంకా రాజు ఆజ్ఞ ప్రకారం ఏం చేస్తాడు, అంగరక్షకుడు అంటే కోతి అంత కాపలా కాస్తూ ఉంటాడు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరూ లోపలికి రాలేదు. అయితే ఆ పువ్వుల పరిమళానికి ఎక్కడి నుంచో ఒక తుమ్మెద మాత్రం జుమ్ జుమ్ అంటూ శబ్దం చేసుకుంటూ వచ్చిందంట. అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాలుగా ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండం మీద వాలుతుంది. ఇంకా ఈ కోతికి చాలా కోపం వచ్చేస్తుంది. నేను ఇక్కడ కాపలా ఉండగా గదిలో ప్రవేశించడానికి ఎన్ని గుండెలు ఉండాలి అని ఏం చేస్తాడు, పూలదండ మీద వాలిన తుమ్మెదని తన కత్తితోటి 2 ముక్కలుగా నరికివేస్తాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి 2 ముక్కలైపోతుంది. రాజు ఆజ్ఞ ప్రకారం వానరుడు గది గుమ్మం దగ్గర కాపలా కాస్తున్నాననే సంతోషిస్తుంటాడు. కానీ తన బుద్ధి తక్కువతనం వల్ల రాజు ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించడు. చూసారా పిల్లలు, రాజుకి ప్రాణమే పోయింది. ఇప్పుడు ఏం చేయగలం ఇంకా? అందుకనే ఎవరైనా నలుగురు చెప్పిన వాడిని నడుచుకోవాలి, కానీ మూర్ఖత్వం పనికిరాదు. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఒకళ్ళు నాకు చెప్పేదేంటని గర్విస్తే రాజుకైనట్టే శాస్తి అవుతుందని ఈ కథ ద్వారా వచ్చిన నీతంట. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు.